కేదార్నాథ్ వచ్చిన చాలా మంది ఈ గుడికి వెళ్లకుండానే వెళ్ళిపోతున్నారు. ప్రపంచంలోనే ఎత్తులో ఉండే శివాలయం ఇది. శివుడి బాహువులు పడే చోటు ఈ తుంగనాథ్. అందుకే ఇక్కడ శివలింగం కూడా బాహువు మాదిరిగా ఒకవైపు ఏటవాలుగా ఉంటుంది. పంచ కేదార్లలో ఇది రెండవది. మే 2న ఈ గుడిని ఓపెన్ చేస్తారు. సీజన్ స్టార్టింగ్ లో వస్తే ఈ బ్యూటిఫుల్ రెడ్ అండ్ పింక్ కలర్స్ లో ఉండే ఈ బురాన్స్ ఫ్లవర్స్ మీరు చూడొచ్చు. మార్చ్ ఏప్రిల్ లో వస్తే ఇలా ఉంటుంది. కానీ మంచు వల్ల గుడి అయితే క్లోజ్ అయి ఉంటుంది. మే మంత్ లో వస్తే ఇలాంటి ఫ్లవర్స్ ని లైట్ గా మీరు కొంచెమైనా చూడొచ్చు. కేదార్నాథ్ నుంచి బద్రీనాథ్ వెళ్లే దారిలో చోప్తా నుంచి 4 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేస్తే ఈ తుంగనాథ్ ఆలయం అయితే మీకు కనిపిస్తుంది. మిగిలిన ఆలయాలతో పోల్చుకుంటే దీనికి ట్రెక్కింగ్ 4 కిలోమీటర్లే చాలా తక్కువ. ఇక్కడ నుంచి మరొక 2 కిలోమీటర్ల ట్రెక్కింగ్ చేస్తే చంద్రశిల పీక్ వస్తుంది. రాముడు రావణుని చంపిన తర్వాత ప్రాయశ్చిత్తం కోసం ధ్యానం చేసిన చోటని చంద్రశిలాగా పిలుస్తారు. ఈ ట్రెక్కింగ్ లో భాగంగా రకరకాల హిమాలయన్ పక్షులు మరికొన్ని జంతువులు మీరు చూడొచ్చు. ఇది హైయెస్ట్ పాయింట్ కాబట్టి కేదార్నాథ్ పర్వతంతో సహా అన్ని హిమాలయ పర్వతాలు కూడా మీకు కనిపిస్తాయి. 1.5-2 గంటల లోపు ఈ ట్రెక్కింగ్ ని పూర్తి చేసుకోవచ్చు. మీ యాత్రలో భాగంగా ఒక్క పూట ఎక్స్ట్రా పెట్టుకుని ఈ తుంగనాథ్ ఆలయానికి అయితే వెళ్ళండి. లైక్ చేసి కేదార్నాథ్ వెళ్లే వాళ్ళకి షేర్ చేయండి.